జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం నుండి 28వ తేదీ వరకు 4వ విడత క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు జనసేన కాకినాడ సిటీ అధ్యక్షుడు తోటా సుధీర్, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తాలాటం సత్య, పి రాజేశ్వరి పేర్కొన్నారు. గురువారం జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం కాకినాడ జగన్నాథపురం శ్రీ దన్నమ్మ తల్లి లక్ష్మీ గణపతి సీతారామాలయం నుండి ప్రారంభించారు. అనంతరం ఆడబిడ్డ నిధికి సంబంధించిన పాంప్లెట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత రెన్యువల్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 లో పథకమైన ఆడబిడ్డ నిధికి సంబంధించిన నియమ నిబంధనలు తెలిపే విధంగా పాంప్లెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి 1500 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. సభ్యత్వ నమోదుతో పాటు ఆడబిడ్డ నిధిపై ప్రజల అవగాహన కల్పించేందుకు 17వ వార్డులో ఇంటింటికి పాంప్లెట్లను పంపిణీ చేసి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరామనారాయణ, అట్ల సత్యనారాయణ, సురేష్ నాయుడు, సూరాడ తాతాజీ, ఫిరాది గణేష్, రాగిని, అజ్జాల సత్యానందరావు, 24వ వార్డు జనసేన పార్టీ నాయకులు శివ, తెలుగుదేశం పార్టీ గంటి కుస్మహరి, సాయి నందకుమార్, ప్రవీణ్, మౌలి, చంటి తదితరులు పాల్గొన్నారు. సుదినం, ఎందుకంటే ఎప్పటి నుంచో మనందరం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశాన్ని మనకు కల్పిస్తారని చెప్పి మనందరం చూసిన మంచి రోజు ఈ రోజున వచ్చింది. ఆయనకి చాలామంది ప్రజలు మేము మీ యొక్క ప్రక్షాళనలో భాగంగా మీతో పాటు కుడతా భక్తిగా మేము కూడా మీతో ప్రయాణిస్తాం కాబట్టి మాకు ఈ సభ్యత్వాన్ని ఇవ్వండి అని ఎన్నో అర్జీలు పెట్టుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ మనకు ప్రభుత్వం సుమారుగా నెల అయింది. వెంటనే ముందు భాగంగా కళ్యాణ్ గారు మనకి అవకాశాన్ని ఇచ్చి ఈ నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు కూడా రండి. మన ఈ ప్రక్షాళనలో భాగంగా మీరు కూడా ఒక మంచి పరిపాలనను అందించడానికి మనందరం కలిసి చేయి కలిపి అదేవిధంగా మన కూటమి తెలుగుదేశం సోదరులతో కూడా కలిసి ముందుకు తీసుకెళ్దామన్న ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిందో అందులో భాగంగా ఆడబిడ్డ సహాయనిధి అని చెప్పేసి 18 సంవత్సరాలు నిన్న ప్రతి స్త్రీకి కూడా 1500 ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి ఏ పత్రాలు కావాలో దాని గురించి మేము కరపత్రం ప్రింట్ చేసి వార్డులోని డోర్ టు డోర్ పంచిపెట్టడానికి రోజు కార్యక్రమం శ్రీకారం చుట్టాం. అయితే ముందుగా ఈ ఎన్నికలకి ముందు ఈ ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి పేటీఎం బ్యాచ్ ఈ వైసీపీ బ్యాచ్ ఏదైతే ఉందో ఇంకా అది చేయలేదు ఇచ్చేలేదు అన్నారు. ఇది ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతుంది. ప్రభుత్వం చేతిలో ఏమని ఆలీబాబా అద్భుతం ఏం లేదు, ఒక్కొక్కటిగా చేసుకుని వస్తున్నారు. అందులో భాగంగా ఇసుక ఫ్రీగా అని చెప్పేసి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఈ వైసీపీలో బుర్రజల్లే ప్రయత్నం చేస్తున్నారు. టన్నుకి 1150 రూపాయలు అన్నారు. ఇసుక ఫ్రీగా ఇస్తారు కానీ ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వదు కదా. అదే మీ టైంలో టన్నుకి 6000 రూపాయలు ఇచ్చారు. అన్నీ ఒక్కొక్కటిగా ప్రభుత్వం చెక్ పెట్టుకు వస్తుంది. అలాగే ఏదైతే ఇచ్చారో మెగా టీఎస్సీ హామీ అది కూడా మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు సంతకం పెట్టడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్ కూడా అమలు పరచడం జరిగింది.